ఏదైనా ఒక గ్రహము గోచార రీత్యా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉండడం ప్రారంభమయ్యేటువంటి రోజు, అంటే ఉదాహరణకి ఈ మార్చి నెలాఖరున శనేశ్వరుడు మారతారు, మే నెలలో 15వ తారీఖు గురుడు మారతారు, మే నెలాఖరులో రాహువు మారతారు. ఇలా ఏదైనా ఒక పెద్ద గ్రహం మార్పు చెందుతూ ఆ గ్రహం ఏదైనా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని మనకు తెలుసున్న నాడు ఆ గ్రహం మారేటువంటి రోజున, అనగా ఉదాహరణకి ఇప్పుడు మార్చి 29వ తారీఖు శనేశ్వరుడు మారుతూ ఉన్నప్పుడు ఆ రోజున, లేదా ఆ గ్రహం తాలూకు జయంతి రోజున, అంటే పలానా ఆ గ్రహం శనేశ్వరుడి యొక్క పుట్టిన తిథి ఉంటుంది, లేదా సూర్యుడు రథసప్తం ఉంటుంది, లేదా అంగారకుడికి సంబంధించినటువంటి తిథి ఒకటి ఉంటుంది. ఆ తిథులలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి చేసేటువంటి జపతపాదులకి ప్రాముఖ్యత ఎక్కువ. ఆయా రోజుల్లో చేయడం ద్వారా ఆ గ్రహం ఇచ్చేటువంటి ప్రతికూలమైన ఫలితాన్ని తగ్గించుకోవచ్చు, లేదా ఆ గ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలను కూడా మనం పెంచుకోవచ్చు.